భక్తులతో సహవాసం చేసిన దేవుడు, భక్తులతో నడిచిన దేవుడు నీతో కూడా సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వంత ఆకర్షించగలవా యేసయ్యనే? నీ దగ్గర వెండి అడగడు, బంగారం అడగడు, ఏ మూల్యాలు అడగడు. నీ ప్రేమని, ఆసక్తినే కోరుకుంటాడు. నీ హృదయం ఆయన కోసం పరితపిస్తుందా? ఆయన్నే వెతుకుతుందా? ఆయన కోసమే ఆరాటపడుతుందా? అట్లయితే నీ కోసం ఆ మహిమను వదిలిపెట్టి మళ్ళీ నీతో సహవాసం చేయడానికి, భూమి మీదికి రావడానికి నా ప్రభు సిద్ధం. నాడు బిలాము దగ్గరకు వచ్చి మాట్లాడాడు, అబ్రహాం దగ్గరకు వచ్చి మాట్లాడాడు, నోవాహు దగ్గరకు వచ్చి మాట్లాడాడు, హనోకుతో నడిచాడు. అబద్ధాలా? కానీ ఏది దేవుణ్ణి ప్రేమించే గుండె? ఏది? అయిపోయింది కోటం, ఆకలి అవుతుంది, ఒక ముద్ద తింటాం, కాసేపు అడ్డం పడతాం, ఎండ తప్పించుకుంటాం, చిన్నంగా లెగుతాం, ఆ సెల్లు తీస్తాం, ఏడుంది కత్తి, కత్తి కత్తి ఆడుంది, కత్తి రామ్మ బయటికి దాన్ని తీస్తాం, తీసిక దానిలో ముఖం పెడతాం, ఎండదంతా పోయిద్ది, ఇంటికి పోయేసరికి శూన్యం. ఏమన్నా అక్క, ఇదేగా బతుకులన్నీ. అవన్నీ పక్కన పెట్టి మౌనంగా కూర్చొని దైవ ధ్యానం చేసేవాళ్ళు ఎంతమంది? దేవుని రాక కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది? దేవుని సన్నిధి కోసం పరితపించే వాళ్ళు ఎంతమంది? ప్రభువా, నా దగ్గరికి రావా, నాతో కూర్చోవా, నన్ను దర్శించవా, నాతో మాట్లాడవా, నాకు నువ్వు కావాలయ్యా. నేను నీ కోసం చూస్తున్నా దేవా, నా గుండె నీ కోసం కొట్టుకుంటుంది, నా కళ్ళు నిన్నే వెతుకుతున్నాయి ప్రభు. నీ హృదయమంతటితో నువ్వు ఆయన సన్నిధిని నిరంతరం వెతికినప్పుడు ఉండగలడా నీ దగ్గరికి రాకుండా? ఆగగలడా నీ దగ్గరికి రాకుండా?